కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అనేది ఉంది కదా, ఎంత పెద్ద అవకాశం ఇది? యాక్చువల్లీ మనది వచ్చి సర్వీస్ బేస్డ్ కంపెనీ సార్. ఇంజనీర్తో కన్స్ట్రక్షన్ చేయించుకోవాలంటే వాళ్ళకి మైండ్ సెట్ ఎలా అంటే ఇంజనీర్ ఎక్కువ ఛార్జ్ చేస్తారేమో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. మనం స్టార్ట్ చేసింది ఎక్కడంటే అదే మెయిన్ పాయింట్. ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే రిటర్న్ మీ దగ్గరికి వచ్చేలా ఎలా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు? కస్టమర్ మన దగ్గర వచ్చిన తర్వాత వాళ్ళకి అయ్యే ఖర్చు ఒక మేస్త్రి ఎంత చెప్తాడో మనం అంతే చెప్తాం. యాక్చువల్గా మన దగ్గర టీం అనేది 10 మెంబర్స్ టీం ఉంది సార్. ఓకే. 10 మెంబర్స్ ఎలా అంటే ఫ్రెండ్ సర్కిల్ టోటల్. క్వాలిటీలో డిఫరెన్స్ ఉండదు సార్. ఓన్లీ మనం వాడే ప్రోడక్ట్ ఏది ఉందో అది బ్రాండ్ పరంగా చూసుకొని ఓల్డ్ ట్రెడిషన్ న్యూ ట్రెడిషన్ చూసుకుంటే కనుక చేంజెస్ అవుతాయి, కానీ క్వాలిటీలో ఎలాంటి చేంజెస్ అవ్వదు. ఎవ్రీ బిల్డింగ్కి మనం ప్లాన్ అప్రూవల్ చేపియాలంటే కనుక మనకి ఎల్టీపీ లైసెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. అది లేబర్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి సార్. మన దగ్గర చేసే లేబర్స్కి ఏమైనా యాక్సిడెంట్ జరిగినా అది రెస్పాన్సిబిలిటీ మనదే ఉంటుంది కాబట్టి ఆ లేబర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఏది బిజినెస్ అయినా 15% అనేది మినిమం. మేము చేసేది వచ్చి 8 to 10% చేస్తాం సార్. మనం తక్కువ బడ్జెట్ చేసుకుంటే ఎక్కువ కస్టమర్స్ని గ్రాప్ చేయొచ్చు. మీ గ్రోత్ ఎలా జరిగింది? ఇక్కడ ఇంజనీర్స్ని అంతగా ఈజీగా ఎవరు నమ్మరు. బాస్ వాలా, బీ ద బాస్.